పొంగల్ తయారు చేసుకునే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. శనగపప్పు పొంగలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, మిరియాలు 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1/2 టీ స్పూన్. ముందుగా ఏంటంటే శనగపప్పు, బియ్యం ఓకే ఒక 10-15 నిమిషాల పాటు అలా నానబెట్టేసి 15 మినిట్స్ సరిపోతుంది. ఓకే, దాని తర్వాత ఇలా మెత్తగా వచ్చేట్టుగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే, రెండు కలిపి నానబెట్టుకొని కలిపి ఉడకపెట్టుకోవాలి. అవునండి. ఓకే, ఓకే ఇక్కడ నేతితో పోపు పెట్టుకుంటున్నాం. నేతితో పోపు అంటే ఇది కొంచెం కట్టి పొంగల్ స్టైల్లో ఉంటుందని చెప్పారు కదా. అవునండి. సో ఇక్కడ ముందుగా ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే మిరియాలు. ఓకే, సో కొద్దిగా జీలకర్ర. అంటే తాలింపు దినుసుల్లో మనం ఓన్లీ జీలకర్ర ఇంకా ఆవాలు మాత్రమే. అలాగే కొద్దిగా ఇంగువ. సో ఆ స్మెల్ తెలుస్తుందండి. ఎస్ అండి. పోపు బాగా వేగిన తర్వాత. ఓకే, కరివేపాకు, అలాగే అల్లం ముక్కలు. అల్లం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. అవునండి. అంటే ఇప్పుడు ఇది చలికాలం కదండి. సో ఈ సీజన్ తగ్గట్టుగా మిరియాలు అలాగే అల్లం ఈ రెండు కూడా బాగా మనకు ఉపయోగపడతాయి. సో ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా సరే పోతుంది, అలాగే గొంతు కూడా బాగా క్లియర్ అవుతుంది. అవునండి. కొద్దిగా పసుపు. సో ఇది కొంచెం అల్లం మనకు వేగాలండి. ఓకే, సో మంచి స్మెల్ వస్తుందండి. ఓకే, దీంట్లో పచ్చి కొబ్బరి తురుము కూడా వేస్తున్నాం. ఓకే, సో కొబ్బరి కూడా కొంచెం వేగాల. అవునండి. అంటే ఈ ధనుర్మాసం మొత్తం కూడా ప్రతిరోజు దేవుడికి నైవేద్యం పెడుతుంటారు కాబట్టి రోజుకి ఒక్కొక్క వెరైటీ అన్నమాట. సో డిఫరెంట్ గా చేస్తే సో బాగుంటుంది. ఓకే, రుచికి సరిపడా ఉప్పు. సో ఇక్కడే మనం ఉప్పు యాడ్ చేసుకుంటే మనకి రైస్ లో బాగా కలుస్తుంది కదా. అవునండి. రాజు గారు, ఇక్కడ శనగపప్పు అలాగే బియ్యం రెండు కూడా ఎందుకని బాగా మెత్తగా ఉడికించుకోవాలి? అంటే మనకి పొంగల్ అనగానే కొంచెం మెత్తగా ఉంటుంది కదండి, కొంచెం లూజ్గా ఉంటుంది. మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పు, బియ్యం అండి. అంటే అన్నంతో కంపేర్ చేస్తే శనగపప్పు కొంచెం అందులో సగం తీసుకోవాలా? అవునండి. ఓకే, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం లూజ్గా ఉండాలి. కావాలంటే ఇందులో జీడిపప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. యాడ్ చేసుకోవచ్చు, జీడిపప్పు కూడా వేస్తే చాలా బాగుంటుంది. సో అక్కడక్కడ మిరియాలు కూడా తగులుతూ ఉంటాయి. శనగపప్పు కూడా మనకి బాగా స్మాష్ అయిపోలేదు కదా, కొంచెం పప్పుగా తెలుస్తుంది. అక్కడక్కడ కొన్ని అలా తగులుతూ ఉంటాయి. ఓకే, సో రెడీ అండి. పొంగల్ రెడీ అండి.